సోనూ సూద్ కొత్త హిందీ సినిమా ఫతే రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. కేవలం 12 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి సినిమాకు. ఈ ఇయర్ రిలీజ్ అయిన మొదటి బాలీవుడ్ సినిమా జనవరి 10న రిలీజ్ అయింది. మనకు గేమ్ చేంజర్తో పాటు రిలీజ్ అయిన ఈ సినిమాకు సోనూ సూదే ప్రొడ్యూసరు, సోనూ సూదే డైరెక్టరు. నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్ బాగా నచ్చింది. యాక్షను సినిమా చూడలేకపోయాను నేను ఈ సినిమాను. బట్ కలెక్షన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. కేవలం 12 కోట్లు మాత్రమే వచ్చాయి 2 వారాల్లో. సినిమా బడ్జెట్ ఏమో 40 కోట్లు పెట్టాడు సోనూ సూద్, కేవలం 12 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 28 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్. బట్ కమర్షియల్గా సినిమా అయితే ఫ్లాప్ అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే అతను ఓటీటీకి అమ్ముకుని నష్టాలు పూడ్చుకుంటాడు కానీ బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే సినిమా అయితే పోయింది. దానికి తోడు ఆ సినిమా రిలీజ్ అయిన వారానికి అంటే 17వ తారీఖు మనకి హిందీలో ఎమర్జెన్సీ వచ్చింది ఈ సినిమా. ఆ తర్వాత అజయ్ దేవగన్ ఆజాద్ వచ్చింది. ఆ 2 సినిమాలు వాటికి పెద్దగా కలెక్షన్స్ లేవు. ఆ మూడిట్లో పోల్చుకుంటే ఎమర్జెన్సీ కొద్దిగా బెటర్ అని చెప్పాలి. మళ్ళీ ఈరోజు 24కి మనకు మన అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా ఉంది. మరి 4 పెద్ద సినిమాలు వచ్చాయి ఈ నెలలో. మరి 3 అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈరోజు వచ్చి అక్షయ్ కుమార్ సినిమా ఏమన్నా హిట్ అవుతుందేమో చూడాలి. రిపబ్లిక్ డే హాలిడేకి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో. బట్ మొత్తానికి సోనూ సూద్ ఫస్ట్ డైరెక్టర్ సినిమా ఫతే, యాక్షన్ సినిమా. అతనే ప్రొడ్యూసర్, అతనే డైరెక్టరు. ట్రైలర్ బాగుంది, నేను సినిమా చూడలేదు. బట్ కలెక్షన్స్ లేవు, కేవలం 12 కోట్లు నెట్. సినిమా బడ్జెట్ 40 కోట్లు. ఇంకా 28 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే. మొత్తం పోయింది సినిమాకు. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. ఓకే, బాయ్.